यावदियं प्रसूति समये दुर्वारशूलव्यथा नैरुच्यं तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी एकस्वाभिन गर्भभारभरणक्लेशस्य यस्य क्षमा दातुं निष्कृतिमुन्नतो वितनयत्तस्यै जनन्यै नमः। गुरुकुलमुपसृत्य स्वप्नकाले तु दृष्ट्वा यदि समुचितवेषं प्रारुतो मां त्वमुच्चैः गुरुकुलमथ सर्वं प्रारुदत्ते समक्षम् सपति चरणयोस्ते मातुरस्तु प्रणामः। न दत्तं मातस्ते मरणसमये तोयमविवा स्वधावानो दत्ता मरणदिवसे श्राद्धविधिना न जप्तो मातस्ते मरणसमये तारकमनो अकाले सम्प्राप्ते मयि कुरु दया मदरतुल्यम्। मुक्ता मणिस्त्वं नयनं ममेति राजेति जीवेति चिरं सुतत्वम् इत्युक्त्या तव वाचि माता ददाम्यहं तण्डुलमेव शुष्कम्। अम्बेदि तातेदि शिवेदि तस्मिन् प्रसूतिकाले यतवोज उच्चैः कृष्णेदि गोविन्द हरे मुकुन्देति अहो जनन्यै रचितोऽयम् अञ्जलिः। అమ్మ గురించి చెప్తూ, అమ్మా ఒకటా రెండా నేను చేసిన తప్పులు? పాదస్య తాడనే పుత్ర వేదనే జనన్యా వేదనేషుచ. నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను. మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటుంది, అమ్మా అమ్మా వీడు తంతున్నాడమ్మా, ఇక్కడ తంతునట్టు తెలుస్తోందమ్మా, అమ్మ వాడు తంతున్నాడమ్మా అని ఎంత మురిసిపోతుందో. అమ్మా నేను నీకు ఇచ్చిన ఉపకారం కడుపులో పడుకుని తన్నానమ్మా, కాళ్ళు పెట్టి మురిసిపోయావమ్మా, ఎంత వేదన పొందావమ్మా నేను లోపల పెరిగిపోతుంటే. నేను బయటికి వచ్చానా, నన్ను దగ్గరికి తీసుకున్నావా, నీకు ఇష్టమైన మంగళసూత్రం చేత్తో పట్టుకుని నువ్వు పాలిస్తున్న గుండెల మీద తన్నానమ్మా. మళ్ళీ అయినా పూల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టు నా అరికాలు ముద్దు పెట్టుకుని నువ్వు ఓర్చుకున్నావా, నన్ను తప్పు పట్టలేదా? అమ్మా నేను నిన్ను ఇన్ని తన్నులు తన్నానా, ఇంత పెద్దవాణ్ణైనా భూమి విష్ణువు యొక్క భార్య నా తల్లి, కాలుతో తంతూనే ఉన్నానా? అమ్మా ఎంత తప్పు చేస్తున్నానమ్మా, ఇన్ని తన్నులు నేను తంతే వాడు అమ్మని తన్నాడు రా అన్నాడు అనుకోండి, చిచి ధూర్తుడు అంటాం వెంటనే. అమ్మని తన్నని వాడెవడున్నాడు లోకంలో? అందరూ అమ్మని తన్నిన వాళ్ళే. కడుపులో తన్నాం మురిసిపోయింది, బయటికి వచ్చి తన్నాం పరవశించిపోయింది. అమ్మ వేదనా ప్రసవేషుచ, లోపల నేనున్నప్పుడు ఎంత బాధపడ్డావమ్మా, వంగలేక నడవలేక నించోలేక కూర్చోలేక చెమటలు పట్టి ఆపసోపాలు పడి నొప్పులుస్తుంటే నిన్ను తీసుకెడుతుంటే భర్త వంక ఆర్తితో చూసి ఏమో వస్తానో రానో, తల్లిదండ్రుల వంక చూసి కన్న తండ్రి బెంగ పెట్టుకుంటే నిజంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ క్యారు అన్నప్పుడు స్పృహొస్తే ఇంత నిద్దురుపోయి ఇంత బాధ పొందినా అమ్మా నన్ను తడిమి మురిసిపోయావా.
మాతృపిండం దదామ్యహం. నేను ఏం చేయనమ్మా, ఒక్క పిండం పెడుతున్నాను నీకు. ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే కళ్ళంబట నీళ్ళు వస్తాయి. నేను ఎక్కడ బాధపడుతున్నానంటే, వాంగ్మయంలో ఇన్ని మంచి విషయాలుండగా ఎందుకు చెప్పరు అసలు లోకంలో? ఇవి అందించవలసిన అవసరం లేదు లోకానికి. ఒక్కొక్క శ్లోకం నేను చెప్తున్నప్పుడు మీకే మనసు కదిలి ఉంటుంది. నిజంగా నేను ఆ 12 శ్లోకాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఎంత కష్టంగా ఉంటుంది. ఎందుకు పిండం పెడుతున్నాడో కొడుకు ఆయన ఒక్కొక్క చోట బొమ్మ గీస్తూ ఉంటే, మాసి మాసి కృతే కష్టం వేదనా ప్రసవేషుచ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. నెలకి నెల నెలకి నెల నెలకి నెల పెరుగుతోంది. అమ్మ బయట లోపల ఎన్ని కష్టాలు. తొలిచూలు మా ఇంట్లో 5వ నెలలో సూడి అనేవాళ్ళు ఒకళ్ళు, 7వ నెలలో వెళ్తూ కానీ లేనేవాళ్ళు ఒకళ్ళు, అత్తారింట్లో పని ఎక్కువ ఉన్నా కాదనలేక చెయ్యాలి, అమ్మని చూడాలనున్నా వెళ్ళడానికి ఉండదు, అమ్మ ఉందో లేదో, చూసేవాళ్ళెవరు చేసేవాళ్ళెవరు, అమ్మ ఉన్నా పుట్టింట్లో బలం ఉందో లేదో, అమ్మ మాట నెగ్గుతుందో నెగ్గదో, నాన్నగారు ఆస్తిపరుడో కాదు, అమ్మని చూడాలనున్న మనసు ఎంత మూగబోయిందో, ఆ ప్రసవానికి ఏ పల్లెటూరో వెడితే ఎలా ఉంటుందో, అందుకని వెళ్ళానో వెళ్ళలేకపోయిందో పిచ్చి తల్లి. అమ్మా ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, ఎంత వేదన పడ్డావమ్మా. మనసులో వేదన, శరీరంలో బాధ, ఇన్నిటినీ నా కోసం భరించేశావా ఆనందంగా. నేనేమిచ్చానమ్మా నీకు? వాయుపురాణం 12 శ్లోకాలలో చెప్పింది. ఆడదాని గౌరవం అంటే ఎలా ఉంటుందో, స్త్రీ జన్మ వైశిష్ట్యం అంటే ఏమిటో, అమ్మతనం అంటే ఏమిటో అంత అద్భుతంగా వర్ణించారు. ధర్మం అంటే ధర్మమే. రాముడు లక్ష్మణస్వామితో మాట్లాడుతూ రామాయణంలో ఒక మాట అంటాడు, ఒరేయ్ ఇవాళ దశరథ మహారాజు గారు రాజ్యం ఇవ్వలేదా, అందుకు ఏమంటున్నావు? గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. రాజ్యం ఇవ్వలేదు కాబట్టి అన్నయ్య నువ్వు అను, నా కోదండమునకు సంధించిన బాణ పరంపరలను కోసల రాజ్యం మీద విడిచిపెట్టి అయోధ్యానగరంలో ఉన్న సైన్యాన్నంతటినీ సంహరించి దశరథుణ్ణి బంధీకృతుణ్ణి చేసి నీకు రాజ్యం ఇస్తానంటున్నావు. నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇచ్చినప్పుడు ఎవడు రాయన? తండ్రే. ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళమంటే చంపేస్తావా అంటే అప్పుడు తండ్రి పెడితే, పెట్టకపోతే తండ్రి గాడి దయ్యమా? ఎవడురా చెప్పాడు నీకు ఈ శాస్త్రం అని ఆయన అన్నాడు. ఎవరో తెలుసా తల్లిదండ్రులంటే లోకంలో? తల్లిదండ్రులంటే ఎవరి రుణాన్ని నువ్వు తీర్చుకోలేవో, ఎవరు చేసినటువంటి పనులకు ప్రత్యుపకారము చెయ్యడం అనేటటువంటి మాట లోకమునందు ఇక సంభవము కాదో. నస ప్రతీకారం, మళ్ళీ తిరిగి ఉపకారం చెయ్యడము అనేటటువంటిది ఎవరి విషయంలో సంభవం కాదో. మాతా పిత్రాచ యత్ కుర్యతః, వాళ్ళిద్దరూ చేసినటువంటి పనులు ఉన్నాయే వాటికి ఏమని ఉపకారం చెప్తావు? నీకు జన్మనిచ్చారు, నువ్వు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు స్నానం చేయించారు, అమ్మ మంచంలో మలమూత్రాలు విడిచిపెడితే చల్లతనానికి తెలివి వచ్చేస్తే పక్క మార్చి దుప్పటి మార్చి ఇంకో బొంత వేసి నిన్ను పడుకోబెట్టి నిన్ను జోకెట్టి ఆవిడ నిద్రపోలా. ఆవిడికి తెల్లవారకట్ట నిద్ర పట్టింది, నీకు తెలివి వచ్చి లేచిపోయావు. నువ్వు ఎక్కడ ఆడుతూ పడిపోతావో అని నిద్ర కళ్ళతో లేచి నిన్ను ఆడించింది. తండ్రి ఎంత కష్టపడ్డాడో తెచ్చి నీకు అన్నం పెట్టాడు, తను తిన్నాడో తినలేదో నీకు పెట్టాడు. నువ్వు వృద్ధిలోకి రావాలని అన్ని పూజలు చేశాడు, అన్ని నోములు పట్టాడు, అన్ని వ్రతాలు చేశాడు, అన్ని గుళ్ళకెళ్ళాడు. అటువంటి తల్లి అటువంటి తండ్రికి ప్రత్యుపకారం చెయ్యగలిగిన మొనగాడివిరా నువ్వు? వాళ్ళని నింద చెయ్యగలిగిన వాడివిరా? ఒక్క మాట ఎత్తకు. తల్లి తండ్రి పేరెత్తితే తల వంచి నమస్కరించిన వాడెవరో వాడు కొడుకు. ధర్మం అనేటటువంటిది కాలమునందు నిరంతరము మారుతూ ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుష్ఠించకపోతే అప్పటికి బాగుంటుంది. ధర్మంతో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే, మీరు ధర్మాతిక్రమణం ఎంత చేస్తామో అది అంత రుచిగా ఉంటుంది. అప్పటికి ఎంత ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంటే అప్పటికి అది అంత బాగున్నట్టు, అబ్బా ఎంత బాగుందో, ఎవడు చెప్పాడు రా ధర్మం ఇవన్నీ పిచ్చి మాటలు అనిపిస్తుంది. కానీ తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన తావత్ ధర్మఫలం యావత్ భవతా నత్ర సంశయ అంటారు హనుమ రామాయణంలో. ధర్మము యొక్క ఫలితాన్ని ధర్మం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది, అధర్మం కూడా తన ఫలితాన్ని తానిస్తుంది. అప్పుడు తట్టుకోలేడు.
అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ అందాల కొండల్లో వెలసినవమ్మ అండదండగా మాకుండవమ్మ అందాల కొండల్లో వెలసినవమ్మ అండదండగా మాకుండవమ్మ వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే అమ్మా వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ శాంకరి దేవి వినీవమ్మ తల్లి కామాక్షి దేవి విరావమ్మ తల్లి కామాక్షి దేవి విరావమ్మ తల్లి శాంత స్వరూపిణి శృంగాల దేవి విచేయుత నీవమ్మ చాముండేశ్వరి చేయుత నీవమ్మ చాముండేశ్వరి జోగులాంబవు నీవమ్మ తల్లి భ్రమరాంబిక మాత రావమ్మ తల్లి వందనలే దుర్గమ్మ తల్లి వేవేల వందనలే అమ్మా వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ మహాలక్ష్మి దేవి నీవమ్మ తల్లి ఏక వీరదేవి రావమ్మ తల్లి ఏక వీరదేవి రావమ్మ తల్లి మహాకాళి దేవి నీవమ్మ తల్లి పురుహూతికా దేవి రావమ్మ తల్లి పురుహూతికా దేవి రావమ్మ తల్లి గిరిజాదేవి నీవమ్మ తల్లి మాణిక్యాంబ దేవి రావమ్మ తల్లి వందనలే దుర్గమ్మ తల్లి వేవేల వందనలే అమ్మా వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ కామరూపి దేవి కరుణించవమ్మ మాధవేశ్వరయ్యి మమ్మేలవమ్మ మాధవేశ్వరయ్యి మమ్మేలవమ్మ వైష్ణవి దేవి నీవమ్మ తల్లి మాంగళ్య గౌరీ దేవి రావమ్మ మాంగళ్య గౌరీ దేవి రావమ్మ విశాలాక్షి దేవి రావమ్మ తల్లి జ్ఞాన సరస్వతి నీవమ్మ తల్లి వందనలే దుర్గమ్మ తల్లి వేవేల వందనలే అమ్మా వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ అందాల కొండల్లో వెలసినవమ్మ అండదండగా మాకుండవమ్మ అందాల కొండల్లో వెలసినవమ్మ అండదండగా మాకుండవమ్మ వందనలే దుర్గమ్మ తల్లి వేవేల వందనలే అమ్మా వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే వందనలే దుర్గమ్మ తల్లి వేవేల వందనలే వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే వందనలే దుర్గమ్మ తల్లి వేవేల వందనలే అమ్మా వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ అమ్మల గన్న అమ్మ నీవమ్మ ఆది పరాశక్తి మాత నీవమ్మ అందాల కొండల్లో వెలసినవమ్మ అండదండగా మాకుండవమ్మ అందాల కొండల్లో వెలసినవమ్మ అండదండగా మాకుండవమ్మ వందనలే దుర్గమ్మ తల్లి వేవేల వందనలే అమ్మా వందనాలే దుర్గమ్మ తల్లి వేవేల వందనాలే